రాష్ట్రంలో కరువు వస్తే కాంగ్రెస్ వస్తేనే కరువు వస్తుందనడం దారుణమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేడిగడ్డలో 2 పిల్లర్లే కుంగాయన్న కేసీఆర్ మొన్నటి వరకు అధికారంలో ఉంది మీరే కదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బుద్ధి జ్ఞానం ఉన్నాడేవాడు అలాంటి వ్యాఖ్యలు చేయబోరని పొన్నం ఆరోపించారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దంపూర్లో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల వ్యవసాయ బాలికల డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామినాథన్ను స్ఫూర్తిగా తీసుకొని వ్యవసాయ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని సూచించారు. రైతే దేశానికి వెన్నుముక అని అన్నారు పొన్నం. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, అందుకే ఈ కాలేజీని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంజూరు చేయించారని వ్యాఖ్యానించారు. వారు ఈ కార్యక్రమానికి వస్తే బాగుండేదన్నారు. రాజకీయాలకు అతీతంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం. రైతు బిడ్డగా ఇక్కడికి కాలేజీ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులు పంటలు ఎండిపోతున్నాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు పొన్నంను నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ సెప్టెంబర్ నెల వర్షాలు కురవకపోవడమే కారణమని రైతులకు వివరించారు. అంతేకాకుండా సమీపంలోని కాల్వ పనులను పూర్తి చేయాలని మంత్రికి తెలుపగా వీలైనంత త్వరగా పూర్తి చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించడానికి ముందుంటామని తెలిపారు. వర్షం పర్లేదు సెప్టెంబర్ రావడం నా హోలాగారు చెప్పకపోతే నేనేం చేయాలి? వర్షం పర్లేదు సెప్టెంబర్ అయినా అది ఇప్పుడు ఏం చెప్పి పెద్దవాడు నడుస్తానా చెప్పగానే నేను మాట్లాడతా చెప్తున్నా. ఇప్పుడు కూడా అట్లా నేనేమంటున్నా అంటే నీళ్ళు ఎవ్వడు ఏ రాజకీయ రంగుడు ఏ పార్టీ ఆపడు. నీళ్ళు ఇవ్వద్దని ఏ విధవ అన్నాడు. ఇదే నా మాట అంటే ఎవడన్నా వాస్తవంగా సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలే. దానివల్ల నీటికి కొరత ఉంది. కానీ కొంత పత్రికల కాంగ్రెస్ తోటి కరువు వచ్చిందంటే వర్షాలు సెప్టెంబర్లో వరాలి. మీరే అధికారం ఉన్నారు. ఇప్పుడు కరువు వస్తే మమ్మల్ని బదనాం చేస్తారు. ఇది ప్రకృతి. మీ తప్పు కాదు, మా తప్పు. నేను మమ్మల్ని కూడా అట్లేదు. సెప్టెంబర్లో వర్షాలు పడకపోతే ఎవరేం చేయాలి? నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్త ఉండాలంటున్నాం. ప్రత్యామ్నాయంగా త్రాగునీటికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావద్దని అన్ని చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఎక్కడైనా త్రాగునీటికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే నేను శాసనసభ్యుడిగా మంత్రిగా సంబంధిత అధికారులను సమన్వయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ఇప్పుడే సైదాపూర్ చిగురుమామిడి మండలాలలో అక్కడి గౌరవ కలెక్టర్ గారు ఈ 2 మండలాలకు ఏదైనా సమస్య వస్తే నాలా ఎమ్మెల్యే లాగానే ఇక్కడ పనిచేస్తున్న ఎమ్మెల్యేనే అని చెప్పిన అక్కడ నేను మేడం కు మేము రిక్వెస్ట్ కర్రాం. ఈ 2 మండలాలలో మీరే ఎమ్మెల్యే, నేను మంత్రిని, ఇక్కడ మీరే ఎమ్మెల్యే. డ్రింకింగ్ వాటర్ ఇష్యూకి సంబంధించి ఒక మనిషిని పెట్టినా, రోడ్లకు సంబంధించి ఒక మనిషిని, అంటే మీ దగ్గరికే వచ్చి సమస్య ఎక్కడున్నా తెలుసుకున్నట్టుగా వాటిని పరిష్కరించే విధంగా గౌరవ రాష్ట్రంలో పెద్దలతోటి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఒకవేళ ఏదైనా పొరపాటున మిస్ అయినా, ఇంకేదైనా ప్రజలకు సమస్య ఉన్నా నేను అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, పట్టిన దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయండి. పరిష్కారాన్ని కలిసి ప్రయత్నం చేద్దాం. కానప్పుడు మీ బాధ్యత తప్పకుండా మా ఒత్తిడి చేయవలసి హక్కు ఉంటుంది. మేము ఒత్తిడికి ఏ ఇబ్బంది పడం. కానీ సమస్య దృష్టికి లేకుండానే ఏకైకిన ఒత్తిడి పోయేటువంటి పద్ధతి అంతు నేను పరిష్కరిస్తా. ఇక్కడ దేవాదులకు నీళ్లు రావాలి. ఇటు ఈ ప్రాంతానికి శ్రీరామ్ సాగర్ నీళ్లు వస్తాయి కాబట్టి వాటిని కూడా, ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులు ఉండే మీ చొరవ నా యొక్క వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచి సమస్యను దృష్టికి తేవడం, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారుల వల్ల తేవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి. అయినా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా దేవాదులకు సంబంధించి కావచ్చు, శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి సాగునీటి విషయంలో కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్ లో అన్ని పర్యవేక్షణ చేయాల్సింది మిమ్మల్ని అందరూ ప్రత్యేకించుకోవాలని